ఇది వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి మున్సిపాలిటీ. తొలిసారి ఎన్నికలు జరుగుతున్న పురపాలక సంఘం. 2012లో నగర పంచాయతీగా మారిన భూపాలపల్లి ప్రస్తుత జనాభా 59,468. జిల్లాలో పారిశ్రామికంగా త్వరగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలో ఒకటి. 20 వార్డులున్న భూపాలపల్లిలో సింగరేణి కార్మికులదే హవా. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి గతంలో పరకాల నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంగా ఆవిర్భవించింది. భూపాలపల్లిలో సింగరేణి బొగ్గు గనులు ఉండడంతో జీవనోపాధి కోసం ఇతర జిల్లాల నుంచి జనం తరలివచ్చి జీవనం సాగిస్తున్నారు. జనాభా పెరిగిపోతూ ఉండడంతో 2012లో ప్రభుత్వం నగర పంచాయతీగా గుర్తించింది. అపారమైన బొగ్గు నిక్షేపాలున్న భూపాలపల్లిలో అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో ఉంది. భూపాలపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని 100 పడగల ఆసుపత్రిగా మార్చడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వ్యాపార రంగంలో దూసుకుపోతున్న భూపాలపల్లిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పాలకులు పట్టించుకోకపోవడంతో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. జనాభా రీత్యా ఈ ప్రాంతం రోజు రోజు అభివృద్ధి అవుతా ఉంది. కానీ సంక్షేమం రీత్యా కానీ లేదా ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ రోజు పాలకులు విఫలమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సింగరేణి ఉండటం వలన, అదేవిధంగా జనుకో ఉండటం వలన రోజు రోజు కార్మికులు పెరుగుతూ ఉన్నారు. అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. కానీ ప్రజల భౌగోళిక సమస్యలు మాత్రం ఈరోజు పరిష్కారం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బొగ్గు గనుల తవ్వకాలతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారానికి పాలకులు కృషి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు. ఎన్నికల ముందు హామీలకు పరిమితం కాకుండా అభివృద్ధికి పాటుపడే వారికే పట్టం కడతామంటున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో భూపాలపల్లిలో రసవత్తరంగా మారింది రాజకీయం. నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ప్రచారాన్ని చూస్తుంటే గెలుపు ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తిగా మారింది.